యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామని కొంతమందికి చెప్పినప్పుడు నువ్వా, నీ దగ్గర ఎక్విప్మెంట్స్ అడగలేదు, మనీ రాదు అని చాలా మా ఫీలింగ్స్ కూడా మేము చెయ్యాలి అనుకున్న దాన్ని కూడా చాలా లో చేస్తారు మా ఫీలింగ్స్ అన్ని. బట్ మేము ఎక్కడా తగ్గలేదు. 5 years నుంచి తను వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా తను మనసులో మాట్లాడుకుంటే నాకు రీసెంట్గానే తెలిసింది. ఆ రీసెంట్గా మేము ఇద్దరం ఓకే చేద్దాం, కంటెంట్ ఇద్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం. కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేది నా కోరిక. అంటే ఎప్పటి నుంచో అందరి టెక్ ఛానల్స్ కానీ, గేమింగ్ ఛానల్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ చూసి నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్గా మారాలనేది నా కోరిక. ఎడిటింగ్ అంటే ప్యాషన్. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ వచ్చి కూడా ఇట్లా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా అవ్వలేకపోయాను అనేది చిన్న బాధ అయితే ఉంటుంది. సో ఈరోజు వాటన్నిటిని దాటుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి ఛానల్ క్రియేట్ చేసిన డౌట్ మీకు వచ్చి ఉంటుంది. టెక్నాలజీ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను నా వైఫ్ సంకీర్తన ఈ ఛానల్ అయితే రన్ చేయబోతున్నాం. నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. హలో పీపుల్, మేము ఈ టెక్నాలజీకి సంబంధించిన ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మేము చాలా సెర్చ్ చేసాం. షార్ట్ ఫిలిమ్స్ వైపా, లేకపోతే కామెడీ వైపా, లేకపోతే టెక్నాలజీ ఇప్పుడున్న జనరేషన్లో 4G 5G తర్వాత కొత్త మొబైల్స్, దానికి గేమింగ్కి ఉపయోగించడం, పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మనం జనరేషన్స్ చూస్తూనే ఉన్నాం. దాన్ని బట్టి సరే ఒక కంటెంట్ తీసుకుందాం టెక్నాలజీ వైపు అని చెప్పేసి ఒక స్టెప్ అయితే వేసాం. సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, దాని తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్, ఈ చైర్, ఈ టేబుల్ ఇవన్నిటి కూడా మనం తీసుకోవడానికి చాలానే ఖర్చు అయింది. ఆ ఖర్చు ఎంత అయింది, తర్వాత ఎంత బడ్జెట్లో తీసుకున్నాం, బడ్జెట్ ఫ్రెండ్లీయా లేకపోతే సేలా, లేకపోతే మీకు కూడా ఇలా ఇంకా స్టార్ట్ చేయాలి, న్యూగా ఛానల్ ఇన్స్పైర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే మేము మీకోసం త్వరలోనే ఒక బ్లాగ్ చేయబోతున్నాం. మా స్టూడియో, దాని తర్వాత టేబుల్, చైర్, ఇవన్నీ స్టాండ్ కానీ ఏ బడ్జెట్లో తీసుకున్నాం అనేది దానికి సంబంధించి ఒక బ్లాగ్ అయితే రాబోతుంది. స్టే ట్యూన్డ్. ఇక నుండి మన ఛానల్లో టెక్నాలజీ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మన బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి, ఏ ఫీచర్స్ ఉంటే మనకి యూజ్ చేయడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మొబైల్స్ ఒకటే కాదు, ల్యాప్టాప్స్ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు, టీవీస్. మొబైల్ అనేది 10,000లో ఉంటుంది, 50,000లో ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. కానీ మనకు తగ్గట్టు మన బడ్జెట్లో మన అవసరాల కోసం ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీ ఇవే కాకుండా మేము వాడుతున్న మైక్ కానీ మన బడ్జెట్లోనే 10,000 అబౌవ్ 10,000 అలాంటివి, మీ గేమ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికే, లేకపోతే సేల్లో దొరికే, ఎప్పుడు సేల్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎలా ఎండ్ అవుతుంది, ఆ మధ్యలోనే మనం ఎలా షాప్ చేయాలనేది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి అన్నిటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, కమెంట్లో అడగండి. మళ్ళీ దానికి సంబంధించిన వీడియో మీకోసం ప్రత్యేకంగా మీ ఇద్దరం చేస్తాం, మీకు అందిస్తాం. ముఖ్యంగా ఈ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలంటే, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామని కొంతమందికి చెప్పినప్పుడు నువ్వా, నీకు వస్తుందా, లేకపోతే నీ టాక్ యాక్టివ్ లేదు, నీ దగ్గర ఎక్విప్మెంట్స్ అడగలేదు, మనీ రాదు అని చాలా మా ఫీలింగ్స్ కూడా మేము చెయ్యాలి అనుకున్న దాన్ని కూడా చాలా లో చేస్తారు మా ఫీలింగ్స్ అన్ని. బట్ మేము ఎక్కడా తగ్గలేదు. 5 years నుంచి తను వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా తను మనసులో మాట్లాడుకుంటే నాకు రీసెంట్గానే తెలిసింది. ఆ రీసెంట్గా మేము ఇద్దరం ఓకే చేద్దాం, కంటెంట్ ఇద్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం. సో ఆ కంటెంట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెక్ వైబింగ్ అనే ఛానల్ని పెట్టడానికి నాకు 2 weeks అయితే పట్టింది. ఛానల్ లోగో కూడా చూసే ఉంటారు మీరు. అది చేయడానికి ఎన్నో రోజులు, ఒక 10 days అయితే పట్టింది. చాలా రోజులు నైట్ చేసి నచ్చక అది డిలీట్ చేసి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి ఇలాగైతే పెట్టడం జరిగింది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.